రోగములతో కృంగిపోయినా, రోగములతో కృంగిపోయినా, వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. రోగములతో కృంగిపోయినా, నా వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను, కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా. అయ్యా కాదన్నాడు నీ అనాథను, అయ్యా కాదన్నాడు నీ అనాథను. ఓ చిన్న ఫైనాన్షియల్ సహాయం పేదలకు, పేదవాళ్ళకి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి. నువ్వు ఒక పెద్ద ఆఫీసర్వి, నీ ప్రక్కన విశ్వాసే, ఆయన చాలా తక్కువ పరిస్థితిలో ఉంటాడు, ఏదో బిడ్డకి ఫీజు కట్టుకోలేడు, లేకపోతే ఏదో ఇబ్బంది కలుగుతుంది. పర్లేదు నాన్న, తమ ఇదిగో ఈ కొంచెం అమౌంట్ ఉంచు, ఇది ఉంచు. మనం హెల్ప్ చేసే వాళ్ళంగా ఉండాలి. మనమే ఆహారం పెట్టేవాళ్ళంగా, మనం ఎంకరేజ్ చేసే వాళ్ళంగా ఉండాలి. మనకు ప్రభు అన్నాడు, ఆ చిన్న రొట్టెలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి, కొంచెం నా చేతిలో పెట్టండి. మనకున్న ఆ చిన్న తలాంతు, మనకున్న ఆ చిన్న మనసు, మనం దేవుని కోసం ఏదో చేయాలని ఒక తలంపు, అది ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన బహుగా ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అక్కడ ఏంటంటే నిస్సహాయంగా ఉన్నాడు. ఏంటంటే మరి ఏంటి ఇక్కడ యేసు యొక్క సర్వశక్తిని కూడా చూసి కూడా మరి వెంటనే స్వస్థ వస్తుందని చెప్పేసి యేసు వైపు చూసినప్పుడు ఆయన తప్పకుండా ఈ కార్యం చేస్తాడు అని చెప్పేసి మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియమేంటంటే వాళ్ళారా, మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఈ విధంగా మరి దేవుడు మరి ఆయన యేసు దేవుని యొక్క ఆ మానవ నిస్సహాయత అంతా తనకు తాను ఏమీ చేసుకోలేడు అని చెప్పేసి తెలిసినప్పుడు యేసు యొక్క సర్వశక్తి మీద ఆధారపడ్డాడు. నువ్వు నీ వైపు చూసినప్పుడు ఆయన నేను అన్ని విధాలా బాగు చేస్తాడు. ఆయన వైపు మనం చూడాలి, ఆయన శక్తి వైపు మనం చూడాలి, ఆయన కృప వైపు మనం చూడాలి. మన సొంత ఇష్టం వైపు మనం చూసినప్పుడు మనం చాలా మరి నష్టపోతాం అన్నమాట. కనుక ప్రియమేంటంటే వాళ్ళారా, మరి ఇక 6వదిగా మనం ఏం చేస్తామంటే ఆయన స్వస్థత కార్యం, అద్భుత కార్యాన్ని మనం చూసాం. ఆ తర్వాత సమాజపు మందిరపు అధికారి కుమార్తెను కూడా బాగు చేశాడు. చూడండి 7వదిగా చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తా ఉందంటే, సమాజపు మందిరపు అధికారి అంటే కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నువ్వింకా బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. ఇక్కడ కూడా సమాజపు మందిరపు అధికారి, ఒక అధికారి కుమార్తె చనిపోయినప్పుడు మరి దేవుడు కూడా ఇక్కడ అద్భుత కార్యం చేసినట్టుగా దేవుని వాక్యం, దేవుడు చేసినటువంటి ఆ దినాల్లో అద్భుత కార్యాల గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. నీ కుమార్తె చనిపోయింది, ఇంకెందుకు ఆయన ఇబ్బంది పెడతావు అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్తున్నారనమాట. నీ కుమార్తె చనిపోయింది, ఎందుకు బోధకుడిని ఇబ్బంది పెడతావు అని చెప్పేసి. చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీవు ఇంకా బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనేది యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. అంటే ఎన్నో చెప్తారు కానీ యేసు ప్రభు లక్ష్య పెట్టలేదు. మనకు కూడా ఇంకెందుకు, అయిపోయింది నీ పరిస్థితి, అయిపోయింది నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ పరిస్థితి ఇది అదని చెప్పేసి మనం డిస్కరేజ్ చేస్తుంది సమాజం. కానీ లక్ష్య పెట్టకూడదు. మనం లక్ష్య పెట్టక అని దేవుని వాక్యం యేసు ప్రభు వారు దాన్ని ఏం లెక్క పెట్టలా. నీవు ఇక ఎందుకు శ్రమ పెడుతున్నావు అన్నప్పుడు యేసు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము. అదే సమయంలో మనకేంటంటే భయం కలుగుతుంది. భయం, అమ్మో ఇది ఎలా జరుగుతుంది, ఎలా బయటపడగలను, ఇది జరుగుద్దా అని చెప్పేసి మన జీవితంలో ఏంటంటే భయము ఏంటంటే సాతానుడు వాడుకునే ఒక ఆయుధము.
కనుక ప్రియమైనటువంటి వాళ్ళ మనం భయపడకూడదు ఏ విషయంలో. అందుకే దేవుని వాక్యంలో మనం చాలాసార్లు 365 సార్లు భయపడకమని రాయబడి ఉందని మనం ధ్యానిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా మనం ఏ పరిస్థితి భయపడక్కలే అని ప్రభు చెప్తున్నారు. భయపడబాక, ఎందుకమ్మా భయపడతావు, నేను ఉన్నాను కదా. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఏ విషయంలో మనం భయపడాల్సిన పని లేదు. సాతానుడు ఏంటంటే వాయుధంగా వాడుద్ది, భయం తీసుకొచ్చేస్తుంది మనకి. అమ్మో ఇంక దీన్ని జయించగలనా, ఇది చేయగలనా. కుమార్తె చనిపోయింది అయినా సరే మరి వాళ్ళ మాటలు లక్ష్య పెట్టుకోకుండా భయపడబాకు, నమ్మిక మాత్రం ఉంచు అంతే. అంటే నువ్వు నన్ను నమ్ము అంతే, నేను ఏదైనా చేయగలను, నన్ను నమ్ము, నేను ఏదైనా చేస్తాను, అంతేగాని నువ్వు భయపడబాక అని చెప్పేసి దేవుడు మరి ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది. ముఖ్యమైన సేవలకు తీసుకువలసిన తల్లిదండ్రులు మరి మిగిలిన వారు వాళ్ళందరూ కూడా మరి మనల్ని ఒక్కోసారి భయపెడతారు. ఏంట్రా నువ్వు చేసే పని ఏంటి, అదేంటి, ఇదేంటి. అలాంటి విషయాల్లో మనం ఏమి భయపడకూడదు. దేవుని వైపే, దేవుని మీదే మనం ఆశ మరి ఆ యొక్క ధైర్యము పెట్టుకొని దేవుని వైపే చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని వెంటనే చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. సమాజం మందిరతగా చెప్పి పేతురు ముఖ్యమైన సేవకులు మాత్రం అంట పెట్టుకెళ్ళాడు, అందరినీ కాదు. లోపలికి వెళ్తూ యేసుక్రీస్తు ప్రభువు ప్రియమైనటువంటి వాళ్ళ మన ప్రార్థనకైనా స్వస్థత కార్యానికైనా మరి ఇతరుల మీద మనం బయటికి వెళ్ళి మనం స్వస్థ కార్యం కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మనం రాత్రి ఇక్కడే మనం ప్రార్థన చేసుకోవాలి, దేవుని నుంచి ఇక్కడే శక్తి పొందుకోవాలి. అందుకే అంటారు అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో మీరు శక్తి పొందు వరకు అక్కడ నిలిచి ఉండండి అంటాడు. మనం దేవుని సన్నిధిలో నిలిచి శక్తిని పొందుకోవాలి, ముందు ఆత్మను పొందుకోవాలి, ఆ విడుదల పొందుకోవాలి. పొందుకుని అప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు, అద్భుత కార్యం జరిపిస్తాడు. ఇక్కడ కూడా ముఖ్యమైన శిష్యులు మాత్రమే తీసుకెళ్ళాడు. పేతురు, యాకోబు ముగ్గురిని తీసుకెళ్ళి ఆ గోలంతా బయటికి పంపించేసి ఈ అమ్మాయి చనిపోయింది వాళ్ళందరూ గోలు పెట్టి ఏడు చేస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం తీసుకెళ్ళాడు, ఈ శిష్యులు మాత్రం తీసుకెళ్ళి ఆయన అక్కడ స్వస్థ కార్యం చేస్తున్నారు. అంటే లోపలికి వీళ్ళందరినీ వేరు పెట్టేసేయాలి. అంటే ఈ పరిస్థితులు, ఈ గోల, ఈ మాటలు, ఈ డిస్టర్బెన్స్ మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరగాలి అంటే, దేవుని సూచిక క్రియలు మనం చూడాలి అంటే ఈ వ్యర్థమైనవన్నీ బయటికి పంపించేసేయాలి. నిరాశ, నిస్పృహ, అవిశ్వాసము, ఇవన్నీ కూడా ఆ మాటలు, ఈ మాటలు ఇవన్నీ కూడా బయట వదిలిపెట్టేసేయాలి. ముఖ్యమైనవి మాత్రమే ఆత్మశక్తిని కొంతమంది శిష్యుల్ని తీసుకుని ఆ తల్లిదండ్రులను తీసుకుని దేవుని కార్యం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు లోపలికి ఎంటర్ అయినట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి ఇక్కడ ఏమన్నా పేతురు, యాకోబు, యోహాను సహోదరుడు యోహాను వారిని తప్ప మరి ఎవరైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చి చూసి ప్రలాపించుంటే చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుతున్నారు, ఇచ్చినది నిద్రించున్నదే కానీ చనిపోలేదు. అందుకు వారు ఆయనను అపహసించిరి. అలా అన్నప్పుడు ఒకసారి విశ్వాసంతో మనం మాట్లాడుతున్నప్పుడు అపహాసం, లోకం మనల్ని అబ్బో ఇది జరిగిందంట, అబ్బో ఏం చేస్తుందంట అని మనల్ని ఎగతాళిగా మాట్లాడతారు. యేసు ప్రభునే అన్నారు, మనమే ఎంతటి వాళ్ళం. అప్పుడు అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడాలి, ఆయన డిస్కషన్ చేయాలి. చిన్నది నిద్రించిన వెంటనే అందుకు వారు ఆయన అపహసించారు. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులు తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరిణిన గదిలో చూసి తలీతాకుమి అని ఆమెతో చెప్పిన ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుతున్నాను. ఒక మాట ఆయన చెప్పినప్పుడు చనిపోయింది, అందరూ ఏడ్చేస్తున్నారు, అధికారి కుమార్తె అయినా సరే ఆయన నువ్వు విశ్వాసం ఉంచంతే, భయపడబాక, ఏడవబాక అని చెప్పేసేసి అద్భుత కార్యం జరిపించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చిన్నదానాది లే అని చెప్పేసి చీపట్టుకుని పైకి లేపేసరికి అంతే అన్నప్పుడు ఆమె బ్రతికినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా ఆ చిన్నదిని దానిని సంపాదించుకున్నట్లో ఆ కుమార్తెను ఇందాక కుమారుని సంపాదించుకున్నట్లో ఆ అధికారి ఎంత ప్రయాసపడ్డాడో ఈ కుమార్తెను సంపాదించుకున్నట్లో ఈయన కూడా సమాజపు మందిరపు అధికారి, ఈయన కూడా ఒక ఆఫీసరే, ఒక అధికారి అయిన కుమార్తెల శ్రద్ధ,
అదే చూడండి ఎఫెసీలకు ఇందాక నేను వాక్యంలో ఎఫెసీ 2:1 మీరు పాపముల చేతను అపరాధములు చేసిన చచ్చిన వారై ఉండగా, మనం చచ్చిన వారం అయినప్పుడు క్రీస్తు యేసులో ఆయన బ్రతికించాడు. కనుక ప్రేమేంటంటే వారు ఒక అద్భుత కార్యము మనం 7వదిగా మనం చూసాం. సమాజపు మందిరపు అధికారి యొక్క కుమార్తెను ప్రభువారు చనిపోయిన అమ్మాయిని బ్రతికించాడు. ప్రేమేంటంటే వారు చనిపోయిన నీ కుమార్తె, చనిపోయిన నీ కుమారుడు, లిటరల్గా మనం ఫిజికల్గా ఆత్మీయంగా చనిపోయిన నీ కుమారుడు, నీ కుమార్తెను బ్రతికించి మరి పరమునకు తీసుకొని వెళ్ళగల, మారు మనసు ఇవ్వగల సముద్రుడని దేవుడని నేను నీకు ప్రకటిస్తూ ఉన్నాను. అంతేకాదు 8గా చూసినట్టే చూడండి, 5,000 మందికి భోజనం పెట్టకు మరి దేవుడు 5,000 మందికి భోజనం పెట్టేశాడంట. చూడండి మత్తయి సువార్త 14:13 ఇందాక కూడా మనం దీన్ని ఇన్సిడెంట్ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇక్కడ మరి ఆయన జన సమూహానికి వెళ్ళి మరి ఇక ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మరి ఆకలితో ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజులు మరి కాలినడకన చూడండి యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలో ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను, ఇప్పుడు మనలాగా ట్రైన్లు, బస్సులు, బళ్ళు ఇవన్నీ ఉన్నాయా? అప్పుడు కాలినడకే అరణ్య ప్రదేశానికి యేసుప్రభు అక్కడికి వచ్చారని తెలిసి ఆయన బోధలు వినటానికి, ఆయనతో సహవాసం చేయటానికి, ఏమి అక్కడ ఏం లేవు. ఆయన ప్రభు అంటే అంత ఇదనమాట వాళ్ళకి. చూడండి ఏకాంత అప్పుడు వచ్చి ఆ పట్టణం నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూసి వారి మీద కనిపెట్టబడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచి ఇవన్నీ చేస్తూ వారిని ఇక్కడ సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయిను, ఈ జైలు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కుంటే వారిని పంపేయండి అని చెప్పేసి ఇందాక మనం ధ్యానం చేసినట్టుగా శిష్యులు వ్యసన పడిపోతున్నారు. ఇక పొద్దుపోయింది కదా, వాళ్ళకి భోజనం కావాలి, కొనుక్కుంటారు, వాళ్ళు ఇంకా అరణ్యం కదా ఇదంతారు, ఊర్లో పంపించేసేయండి దేవా యేసయ్యా అని చెప్పేసి శిష్యులు వ్యసన పడుతున్నారు. ఏంటంటే వాళ్ళారా దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు వెనకాల అది ఇది అనేవాళ్ళు ఉంటారు, తప్పకుండా ఉంటారు. వ్యసనం దేవుడు చేసిన కార్యాలు వెయిట్ చేయి, దేవుడు ఏం చేస్తాడు? ఆశపడినప్పుడు అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నారో చూడండి, అన్నీ పంపించేసండి. అప్పుడు యేసు 16వ వచనం, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి, మీరే పెట్టండి అయ్యా. అది నేను చెప్పేది, మీరే పెట్టండి. మీరు మీ శిష్యులు, వారు వచ్చారు ఇక్కడికి, వాక్యం వింటాక నా దగ్గరికి వచ్చారు, బోధ వింటాక వచ్చారు, కొంత విన్నారు, ఇంకా వాళ్ళు పోషింపబడాలి, వాళ్ళు బలం పొందుకోవాలి, వాళ్ళు బ్రతకాలి అంటే ఎవరు? మీరే వాళ్ళకి ఆహారం పెట్టాలి. శిష్యులైన మీరే వారికి ఆహారం పెట్టాలి. శిష్యులు ఎవరు? నువ్వు నేనే అని చెప్తున్నా ఈ రోజులో. ఆ శిష్యులు 11 మంది శిష్యులు అయిపోయారు, చనిపోయారు, వాళ్ళ బిడ్డలు అయినా సరే ఇప్పుడు మనల్ని శిష్యులుగా చేసుకున్నాడు, మనకు అప్పగించి వెళ్ళాడు ఈ పని. ఈ దినాల పరిశుద్ధాత్మ దేవుడిగా మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు, వెనువంటి సూచిక్రియలు చేస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మీరే శిష్యులు, మీరే వాళ్ళకి ఆహారం పెట్టండి అంటున్నాడు. మనం వాళ్ళకి ఆహారం పెట్టాలి. ఇందాక చెప్పాను నేను, మన జీవితాల ద్వారా, మన పరిస్థితుల ద్వారా, మనం ఇదిగో మన సాక్ష్యాల ద్వారా దేవుడు తోడుగా ఉంటాడు. అక్క మీరు కంగారు పడబాకండి. నా లైఫ్లో కూడా ఇలా జరిగింది. దేవుడు అద్భుతంగా నన్ను బయట పడవేశాడు. నన్ను బయట పడవేసిన దేవుడు నిన్ను కూడా పడవేస్తాడు. ఆహారం మనం పెట్టాలి వాళ్ళకి, మన సాక్ష్య జీవితం ద్వారా, మన లైఫ్ ద్వారా, మన పరిస్థితుల ద్వారా. మీరే పెట్టండి అంటున్నాడు. అది నా పాయింట్. మనం అనుకుంటాం ఎంతసేపు మన పాస్టర్ గారు చెప్పిన బోధ కాసేపుకి అంతే కాదు. శిష్యులంగా మనం కూడా తోటి విశ్వాసులకి మనం సహాయకరంగా ఉండాలి. మన లైఫ్స్ ద్వారా, మన సాక్ష్యాల ద్వారా, మన మంచి మాటల ద్వారా, మన హెల్ప్ ద్వారా, మన ఇందాక చెప్పాను, నువ్వు పెద్ద ఉద్యోగస్తుడివి, నీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు, అవతల వాడు విశ్వాసే, దేవుని బిడ్డ, బలహీనుడు, మరి ఇబ్బంది పడుతున్నాడు, అన్న ఇది ఉంచండి, అన్న ఇదిగో ఈ చిన్న అమౌంట్ ఉంచండి, ఇగో బిల్లు ఫీజు కట్టండి, ఇగో బుక్స్ కొనండి అని సహాయం చెయ్యాలి. మనమే ఆహారం వాళ్ళకి పెట్టాలి. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే మీరే ఆహారం పెట్టండి మరి కాబట్టి అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. మత్తయి 9:36 కూడా వాళ్ళు చూసి కనికరపడ్డట్టుగా దేవుడు, మత్తయి 15:32 కూడా ఈ వీళ్ళని చూసి దేవుడు కనికరపడ్డట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత శిష్యులు వారిని పంపేయని వ్యసన పడతా ఉన్నారు. మీరే వారికి ఆహారం పెట్టండి అని చెప్పేసి ప్రభు హెచ్చరిస్తా ఉన్నారు. అప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నాయంట.
చూడండి 18వ వచనంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప మరి ఏమీ లేవని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండి. ఎస్, మన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న తలంపు, ఆ చిన్న టాలెంట్, పాటలు పాడే ఒక టాలెంట్ ఉందా, ఒక కౌన్సిలింగ్ ఇచ్చే టాలెంట్ ఉందా, చక్కగా వాళ్ళతో మాట్లాడగలిగినటువంటి టాలెంట్ దేవుడు నీకు ఇచ్చాడా, వాళ్ళ కోసం ప్రార్థన చేసే గిఫ్ట్ నీకు ఇచ్చాడా, నీకు ఏది ఉందో 5 రొట్టెలు 2 నా దగ్గరికి తెండి, నా చేతిలో పెట్టండి, వాటిని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇంత చేశాడు అనుకున్నావు. ఆత్మీయంగా చూసుకుంటే ఆ కొంచెమే నీ దగ్గర ఉండొచ్చు, చిన్న టాలెంట్ నీ దగ్గర ఉండొచ్చు, కొంచెం డబ్బులే నీ దగ్గర ఉండొచ్చు, ఆ కొంచెం మనసే నీ దగ్గర ఉండొచ్చు. నా కుటుంబ సభ్యులను రక్షించుకోవాలి, నా బంధువులు స్నేహితులు రక్త సంబంధాలు అందరినీ రక్షించుకోవాలి, ఏమైనా సరే నా రక్త సంబంధాలంతా రక్షించుకోవాలి. అది దేవుని దగ్గర పెట్టు. ప్రతి వారం ప్రార్థించి, ప్రతిరోజు ప్రార్థించి. ఏమిటంటే వాళ్ళ నాకు కూడా, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా క్లాస్మేట్స్ అందరి పేర్లు రాసుకునేది, అందరి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నన్ను అనేవాళ్ళు డిఫరెంట్ కేసు అని చెప్పారు వాళ్ళు. అవును, దేవుని నమ్ముకున్న వాళ్ళు మనం ఎప్పుడు వాళ్ళకి డిఫరెంట్గా కనిపిస్తాం కదా. అయినా సరే వాళ్ళందరి కోసం పేర్లు రాసుకుని నిజంగా మా క్లాస్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 15 మంది మేము ఉన్నాం. గర్ల్స్ 2, బాయ్స్ మిగిలిన 13 మంది. చాలామంది, ఎక్కువ మంది దేవుని నమ్ముకున్నారు. 4 దేవుని సేవకులు అయ్యారు. 15 మందిలోనే 4 దేవుని సేవకులు. అంటే నా గొప్పతనం అని కాదు, మనకు ఒక సాటిస్ఫాక్షన్, మనకు తృప్తి. మనం ప్రార్థన చేసాం, దేవుడి కార్యాలు నిజంగా అప్పుడప్పుడు కలిసినప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ దానిలో కలుస్తాం కదా. మేము అనుకుంటానే ఉన్నాను, నువ్వు మొత్తానికి ఏదో దేవునికి ఎదికి వెళ్తావని అంటారు నన్ను చూసి. అవును, దేవుడు నన్ను సేవకురాలుగా గొప్ప భాగ్యం ఇచ్చాడు అని చెప్పి ఎంతో సంతోషం. అలాగే ఎంతో తొందరగా ఉండేటువంటి, ఎంతో ఇదిగా ఉండేటువంటి 2 సహోదరులు కూడా మారి, ఒక ఆయన సేవకుడు అయ్యాడు, ఒక ఆయన మంచి విశ్వాసం. చాలా మంది మా క్లాస్మేట్స్ అనమాట. అంటే ఎందుకంటే మనకున్న ఆ చిన్న తలంపు ప్రార్థన చేయాలి. నా క్లాస్మేట్స్ అందరి కోసం, నా కుటుంబంలో అందరి కోసం, అందరు రక్షణ పొందాలి, నా బిడ్డలందరూ రక్షణ పొందాలి. ఏమిటంటే వాళ్ళ ఎప్పుడు నా బిడ్డల కోసం మరి ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని. ప్రతిరోజు రోజుకు ఒకరికి కేటాయించేదాన్ని. నా 3 కుమారుల కోసం, సోమవారం నీ కోసం, మంగళవారం నీ జాన్ కోసం, శనివారం జాన్ బాబు కోసం. ఎప్పుడు వాక్యం చెప్పిన, ఇవాళ ఆయన పాస్టర్ గారు అయ్యాడు, ఎప్పుడు వాక్యం చెప్పిన వాక్యంలో మరి గుర్తు చేస్తాడనమాట. నా తల్లి నాకు 7 సంవత్సరాలు నా కోసం శనివారం ఉపవాస ప్రార్థన చేసింది, నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు అని. ఎందుకంటే మన బిడ్డల్ని మన దేవుని కోసం సంపాదించుకుని తిరిగి ఆయనకి అప్పగించాలి. అలాగే మంగళవారం ఒక ఆయన కోసం, బుధవారం ఒక ఆయన కోసం అలా ప్రార్థన చేసి, వాళ్ళు యవ్వనస్తులైనా సరే చిన్న పిల్లప్పటి నుంచి వాళ్ళకి పర్సనల్గా టైం ఇచ్చేదాన్ని. రండి, మా దేవుళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఎదగాలి, అప్పుడు యవ్వనస్తులుగా ఉన్నా సరే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ నాకు చెప్తా ఉండేవాళ్ళు. అమ్మాయి వాళ్ళ ఇలా జరిగిందమ్మా, ఇలా అందమ్మా, అమ్మాయి ఇలా అందమ్మా, ఎలాగ మనం బయటపడాలి అనే విషయాలు కూడా మనం వాక్యానుసారంగా చెప్పి చక్కగా బిడ్డలు దేవుని కోసం జీవించడానికి 2 పాస్టర్ గారులు అయిపోయారు. 2 ఆయన పాల్ విజయ్ కుమార్, మీకు తెలుసు, సచివాలయం జాబ్ చేస్తారు. ప్రియమంటే ఎందుకు నేను చెప్తున్నాను అంటే, బిడ్డలను మనం దేవుని కోసం, మన చిన్న టాలెంట్ ప్రార్థన, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మన బిడ్డలను రక్షించుకోవాలి, మన భర్తను రక్షించుకోవాలి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, తన భర్త అసలు తాగి కాలువలో పడిపోయేవాడు, పక్కన మురికి కాలువలో. గవర్నమెంట్ ఎంప్లాయ్, మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఈ వంట తయారు చేశానమాట గవర్నమెంట్ హాస్టల్లో. అసలు జీతం కూడా ఆయనకి ఇచ్చేవాడు కాదు ఆయన వార్డెన్ గారు. ఈమెయిల్ జీతం తెచ్చుకోవాలి. అలా పడిపోతే అంత 17 సంవత్సరాలు ఆయన కోసం ఇచ్చి ప్రార్థన చేసి, ఇవాళ రోజున ఆయన చక్క మారుమనసు పొంది, రక్షణ పొంది, దేవుని బిడ్డ అయ్యి ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేసుకునేస్తుంది. ఏమిటంటే వాళ్ళ మనకున్న ఆ చిన్న ఇది దేవుని చేతిలో పెట్టుకున్నాం అనుకో, ఒక తీర్మానం చేసుకున్నాం అనుకో, ఒక నిర్ణయం కలిగి ఉన్నాం అనుకో, దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే అంటాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి. వారు ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఏమి లేదని చెప్పినప్పుడు, అందుకు ఆయన వాటిని నా దగ్గర పచ్చిక మీద కూర్చోండి, జనులకు ఆజ్ఞాపించండి, 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలు. ఆశీర్వదించడమే కాదు,
తినటమే కాదు మిగిలి అంట. అలాగా ఆశీర్వదించి దేవుడు మనకున్నాడు. కనుక నీకున్నటువంటి ఆ చిన్న విశ్వాసం, ఆ చిన్న వాటితోనే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు మన దేవుడు. బలహీనమైన వాటితోనే బలమైన కార్యాలు చేశారు దేవుడు. చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూస్తే, చూడండి ఇక్కడ 15వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, మనకు తెలిసిన సంసోను గారిని మనం చూస్తున్నట్టే 14వ వచనంలో, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అవన్నీ విడిగిపోయిన తర్వాత అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులు, గాడిద ఎముకతో 1000 మంది మనుషులను చంపేశాడు. ఏమైనా సరే శత్రువును ఓడించాలి అన్నప్పుడు దేవుని ఆత్మ తనకు కలిగి ఆ బలముతో, ఆ గాడిద ఎముక అది చిన్నదే కానీ దేవుని ఆత్మశక్తి ఎంతో 1000 మందిని చంపేశాడంట. 1000 మంది 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. ప్రేమేంటి వాళ్ళరా, నీ చిన్న తలంపు, నీ చిన్న రొట్టె, నీ చిన్న అది దేవుని చేతిలో పెట్టు. ఆ దేవుడు బహుగా, అయ్యో నేను వాడబడాలి, దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం ఏదన్నా చేయాలి. దేవుని సేవకులే కాదు, యేసు రక్తంలో కడగబడిన నువ్వు కూడా దేవుని పరిచర్యలో పాలు పొందాలని నీకున్న ఆ చిన్న టాలెంట్ దేవుని చేతిలో పెట్టుకుని దాన్ని సాధనం చేసుకుంటూ దేవుని కోసం పని చేయాలి. ఇప్పుడు దేవుడు వాడుకుంటాడు నిన్ను కూడా. ఒక ఆత్మ రక్షణకు, ఒక ఆత్మ బలం పొందటానికి దేవుని యొక్క సాధనంగా పనిముట్టుగా వాడుకుంటాడు. అంతేకాదు చూడండి 1 సమూయేలు 17:49 కూడా చూస్తే దేవుని వాక్యం ఉంది. 1 సమూయేలులో కూడా చూసినట్టే దేవుని వాక్యంలో 17వ అధ్యాయం 42వ వచనం చూడండి. ఇక్కడ చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది. 5:30 చుట్టూ పారచూసి దావీదు కనుగొని అతడు బాలుడిని ఎర్రనివాడే ఉండి రోబ్సేన్ చూచి అతన్ని తృణీకరించాడంట. అయితే చివరికి ఏం చేశాడు దావీదు ఏం చేశాడు, 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు. 10:49వ వచనంలో చూస్తే తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట, మనకు తెలుసు గొల్యాతు 6 ముళ్ళ జానుడు, మన దావీదు గారు వెళ్ళారనమాట ఆయన మీదకి. వెళ్ళినప్పుడు ఏం చేసిన 5 నున్నని రాళ్ళు ఆయన పైన హెల్మెట్ ఉంటుంది, ఆయనకి చాలా మరి కత్తి పట్టుకునేవాడు వెనకాల, ఆయన చాలా హంగామా ఉంటుంది. గొల్యాతు గురించి మనకు తెలుసు కదా. ఆయనను ఒక్క రాయి వడిసెల్లా వేసుకుని దేవుని నామం పేరు, జీవము గల దేవుని నామం పేరు కొట్టినప్పుడు ఎక్కడ ఉన్న ఈ చిన్న ఖాళీలో కరెక్ట్గా వెళ్ళి తగలటం ఏంటి, అది దేవుని పని. నీకు నా చిన్న టాలెంట్, నీకు నా చిన్న రాయి, నీకున్నటువంటి ఆ చిన్న ఇదే వెళ్ళిపోయి ఆ శత్రువుకి తగిలినప్పుడు ఆడు పటాపంచలైపోతాడు, మొక్కలైపోతాడు. దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి జయము. అక్కడ ఆ వ్యక్తి వల్ల రాజ్యమే మరి చక్కగా మరి జయం పొందినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాగే చూడండి ఆవగింజంత మత్తయి వార్త 17:20 చూస్తే విశ్వాసములో చిన్నదే. 17 మత్తయి వార్త 17:20 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తా ఉందంటే చిన్న విశ్వాసమే 17:20 అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండ చూచి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది పోవునని అబ్బాయి ఎంత ఆవగింజ ఎంత ఉంటుందండి, తాలింపు దినుసుల్లో చూసారా నల్లగా ఎంత ఉంటుంది, అంత విశ్వాసం అంటే చాలంట మనకి. అసలు అంటే విశ్వాసం గురించి అంత తక్కువ విశ్వాసం ఉన్నా సరే, నీకు ఆవగించినంత విశ్వాసం ఉన్నా సరే, నీకు కొండంత సమస్య, కొండంత బర్డెన్, నీకు కొండంత సమస్య ఉన్నా సరే అవతలకి వెళ్ళిపోయి పడు అంటే పడు. ఎందుకంటే విశ్వాసంతో మనం దేవుని వైపు చూసి ప్రార్థించడం. ఏమంటే వాళ్ళారా, మన చిన్న ఆ తలంపులు, ఆ చిన్నవి దేవుని చేతిలోకి తీసుకొచ్చి పెట్టినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, మనం ఈ దినాన దేవుడు ఆదినం చేసినటువంటి ఆ దినాన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య రీతిగా ఈ లోకంలో సంచారం చేస్తూ
ఎలాగ అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారో మనం ధ్యానిస్తూ వచ్చామన్నమాట. ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అలాగే ఈ దినాల్లో కూడా శిష్యులమైన మనము కూడా మనతో కూడా ఉండి అలా చేస్తాను అంటున్నారు. అందుకే మార్కు సువార్త మరొకసారి చెప్తున్నాను, 16:20 ఏంటంటే ఆయన వెనువెంటనే సూచక క్రియలు చేస్తూ వారి విశ్వాసము బలపరిచెను. ఎవరిది? శిష్యులది. శిష్యులంటే ఎవరు? నువ్వు నేనే అని చెప్పాను. మనం దేవుని కోసం ఈ లోకంలో యేసు కొరకు జీవిస్తున్న నీవు నేనే దేవుని యొక్క శిష్యులం ఈ దినాల్లో. మనం కూడా అలాగా మరి విశ్వాసం, దావగించేంత విశ్వాసం. చిన్న న్యాయాధిపతిలో సంసోను లాగా చిన్న దవడ ఎముక, మరి ఆ యొక్క అదేంటి మన యొక్క సమూయేలు, మన దావీదులాగా చిన్న వడిసెలలో ఒక చిన్న రాయి మన జీవితాల్లో కూడా కలిగి ఉన్న చిన్న తలంపు. దేవుడు మనకిచ్చినటువంటి ఒక ప్రార్థనా జీవితం, లేకపోతే మనకి ఏదో ఒకటి దేవుని కోసం చేయాలని ఒక తలంపు, ఇతరులను కౌన్సిలింగ్ చేసేటువంటి ఒక మంచి స్వభావం, ఇతరులను చక్కగా నడిపించేటువంటి ఒక స్వభావం, మరి వారికి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసుకుని వారితో సహవాసం, స్నేహం చేస్తూ వారి బాధలో మనం చిన్న చేయూతనిచ్చే స్వభావం, దేవుని కోసం, దేవుని సేవకుల కోసం మరి ఏదో ఒకటి చేసే స్వభావం. ఓ చిన్న రొట్టె, ఓ చిన్న 5 రొట్టెలు 2 చేపలే అందరికీ తృప్తి కలిగేలాగా దేవుడు ఆశ. అలాగ దేవుని చేతిలో పెట్టినప్పుడు మన చిన్న జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేసి మరి ఆయన మహిమ కొరకు ఇది నాలో మనల్ని కూడా వాడుకోవాలని నేను కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, మా ప్రియమైన ప్రభువా, నీ ఘనామనికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ దినాల్లో మీరు సంచారం చేస్తూ మనుష్య కుమారుడుగా మీరు చేసిన ఎన్నో అద్భుత కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుని ధ్యానించుకున్నాం ఆయన. ఆ దినాలనే కాదు, ఈ దినాల్లో కూడా నిన్నటి ఒకటే రీతిగా ఉండి ఈ దినముల్లో కూడా అలాగా మా విశ్వాసాన్ని బలపరచడానికి వెనువెంటే ఉండి సూచక్రియలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడవు గనుక వాటన్నిటిని ధ్యానం చేసుకుని మేము కూడా ఈ అనుదిన జీవితంలో, ఈ యాత్రా జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో, ఈ సేవా జీవితంలో అలాగ ముందుకు వెళ్ళి ఆ గొప్ప కార్యాలను మేము కూడా పొందుకుని ప్రభు అనేకులు నీ వైపు మళ్లించడానికి సాధనాలుగా, పనిముట్లుగా వాడుకోమని ఇదిగో మాకిచ్చిన ఈ చిన్న తలంపులు మీ చేతుల్లో పెట్టుకుంటూ దీవించమని విస్తారంగా అందరికీ ఆహారం సరిపోయేటట్టుగా ఆశీర్వదించిన దేవా, మమ్మల్ని కూడా ఆత్మీయంగా ఆశీర్వదించి అనేకుల కొరకు విరిచి వడ్డించమని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.